హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి సండే మార్నింగ్. మేము సండే మార్నింగ్ నేను మా బాబు అయితే చూడండి, నేను మా బాబు చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో ఏమని చెప్పాను. ఇంతకుముందు వీడియో మా ఆయన లేనప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఇంకా నేను వేసి మా ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు, సో ఇక్కడ మా బాబు నేనైతే వెళ్తున్నామండి మటన్కి. సండే ఇది మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, మా బాబు ముందు నేను మా బాబు అయితే వెళ్తున్నామండి మటన్కు. చూడండి, సండే కదా, ఇంకా సండే అంటేనే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరింట్లో నాన్ వెజ్ అయితే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకే అలాగే నేను మా బాబు అయితే ఇక్కడ నాన్ వెజ్ కని వెళ్తున్నాం మటన్ కొట్టుకి. చూడండి, షాప్ అయితే అక్కడ ఉంది, జూమ్ చేసి చూపిస్తున్నాము. సో అక్కడికి వెళ్ళి మటన్ తీసుకొచ్చుకొని, అసలు మనకి ఇంకా సండే అంటే ఇంకా ఎక్కువ పని ఉంటుందండి. నాన్ వెజ్ చేయాలి, అన్నం చేయాలి, పిల్లలకు చేసి పెట్టాలి అనేసి. ఇక్కడ చూడండి, మటన్ కొట్టు దగ్గర అయితే ఇంకా నించొని ఉన్నామండి. ఇంకా అక్కడ చెప్పాను మటన్ ఎంత కావాలని. చూడండి, అక్కడ మా బాబుకి అయితే నేను అదే చెప్తున్నాను, నన్నేం చూపిస్తారు లేరా అక్కడ చూపించు అనేసి. అదేనండి మా బాబు మమ్మీ మాట్లాడి ఏమైనా హాయ్ అని మమ్మీ అన్నాడు. చూడండి, అక్కడ మటన్ అయితే అన్న కొడుతున్నాడు. చెప్పాను ఇంకా కొట్టిస్తాడండి, తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలండి. ఇక్కడైతే మటన్లకి కావాల్సిన కొత్తిమీర మెంతికూర తీసుకుందామనేసి ఇంకా చూస్తున్నామండి. త్వరగా కొట్టిస్తే అన్న ఇంకా వెళ్ళాలి అనేసి. చాలామంది ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయిపోయాం ఈరోజు, స్నానాలు అవి చేసుకొని. మటన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికి నిదానంగా నడుచుకుంటూ వాకబుల్గా. మనం ఇలా నడుస్తూ వెళ్తే అట్లే వాకింగ్ కూడా అవుతుంది కదా అనేసి. చూడండి, అసలు టైము 9:30, 9:40 అయింది. ఆ టైంకి ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం వర్షాలు పడుతున్నాయి, కొద్దిగా వర్షం పడుతుంది, మరి ఎండ ఉంది ఫ్రెండ్స్. అసలు అర్థమే కాదు వాతావరణం. ఇక్కడైతే ఇంకా కాయగూరలు కొట్ట దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆకుకూరలే దొరుకుతాయి అనమాట. గోంగూర, మెంతికూర, కొత్తిమీర, అల్లము, నిమ్మకాయలు ఏవైనా కూడా బాగా దొరుకుతాయి, ఫ్రెష్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అన్నయ్య దగ్గర అయితే. సో మేము అక్కడ వచ్చేసి ఇంకా కొత్తిమీర, మటన్లకు కావాల్సిన మెంతికూర అవైతే నేను ఇక్కడ షాప్ దగ్గర కొనుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్నీ ఇంకా చెప్పాడు, తీసుకోమ్మా 5 రూపాయలకి ఒకటి అన్నాడు. తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మెంతికూర తీసుకున్నాను. మీరే తీసుకోమ్మా అన్నాడు. ఇంకా నేనే వెతికి మంచిగా ఫ్రెష్గా ఉండే మెంతికూర, మనకి ఆడవాళ్ళకి మంచిగా మనం వెతుక్కొని తీసుకుంటే ఇంకా చాలా హ్యాపీ కదా ఫ్రెండ్స్. చూడండి, నేనే అక్కడ తీసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర, మెంతికూర తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి తీసుకొని ఇంకా నిదానంగా అయితే ఇంక ఇంటికి బయలుదేరాలి. ఇంకా అన్న చిల్లర లేదమ్మా అడిగాను అక్కడ, 500 చిల్లర ఉందన్నా అంటే లేదమ్మా అన్నాడు. ఫోన్పే కొడదాం లేనా అనేసి ఇంకా ఫోన్పే కొట్టాలని మా బాబుకే చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా మా బాబు ఫోన్పే ఇంకా చేశాడు అక్కడ అమౌంట్ అయితే. అక్కడ కొత్తిమీర ఫ్రెష్గా ఉంది కానీ ఎక్కువ బుదురుంది ఫ్రెండ్స్, బాగా రూట్స్కి వచ్చేసి వేళ్ళకి. ఇంకా అన్న ఇంకా మామూలేనమ్మా అన్నాడు. ఇంకా సరేలేనా అనేసి ఇంకా ప్రతిదానికి బాగా బంకమట్టి బాగుంది ఫ్రెండ్స్. బాగా మనం వాష్ చేసుకోవాలి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ కొత్తిమీరని అంతా అనేసి పెట్టుకున్నాను. మటన్ అయితే ఇంకా తీసుకొని ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంటికైతే వచ్చేస్తున్నాం, నేను మా బాబు ఇద్దరు వెళ్ళాం కదా. ఇంకా తీసుకొని అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వచ్చాము. ఇంక ఇప్పుడు మనం డ్యూటీ ఎక్కాలి ఫ్రెండ్స్. ఇంకా మటన్ చేయాలి. ఇక్కడైతే ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా మటన్ తీసుకుని ఫస్ట్ ఆకలి అవుతుంది అంటే ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాం. ఎర్లీ మార్నింగే ఫ్రెండ్స్ లేచేసి నేను వైట్ రైస్ చేశాను. నైట్ చేసిన వంకాయ కర్రీ ఉంటే ఇంకా దాంట్లో మంచిగా పుంపేసుకున్నాం ఫ్రెండ్స్. మంచి కడాయిలోనే అన్నంను బాగా కలిపేసి మా బాబుకి, మా పాపకి, నాకు మంచిగా తింటున్నాం ఫ్రెండ్స్. అక్కడ అది తినిన తర్వాత నిదానంగా మటన్ చేసుకునేదిలే, మధ్యాహ్నం కదా ఎలాగో ప్రిపరేషన్ అనేసి తింటున్నాం ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈరోజు టిఫిన్ వచ్చేసి వంకాయ కర్రీ, అన్నం ఫ్రెండ్స్. చాలా బాగుంది టేస్ట్. అది రాత్రిది అయింది అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, కొంచెం టేస్ట్ వేడి దానికన్నా. ఇక్కడ అదే చెప్తున్నాను, చాలా బాగుంది వంకాయ అనేసి. మా పిల్లలు కూడా బాగుంది అనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇది తినిన తర్వాత ఇంకా మటన్ డ్యూటీ అయితే చేయాలి ఫ్రెండ్స్. నేను భోజనం చేసిన తర్వాత అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా నేను మటన్ ప్రిపరేషన్కి అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. అలా నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలా రావడం వల్ల మీరైతే నా వీడియోను మొట్టమొదటిగా చూడొచ్చు. చూసే ప్రతి వీడియో ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే ఇంకా మటన్లకు కావాల్సినవి మెంతికూర, కొత్తిమీర అయితే శుభ్రంగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మటన్ కట్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా అందులోకి కొంచెం గోంగూర కూడా పెట్టుకుందాం అనేసి ఉన్నాను ఫ్రెండ్స్. గోంగూర మటను ఎందుకంటే ఇంకా ఉత్త మటన్ అంటే కొద్దిగా తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్, 1/2 kg తెచ్చుకున్నాము. సో అది మనకు 2 పూటలకు మధ్యాహ్నం తిని కొంచెం నైట్కి కూడా అంటే సరిపోదన్నమాట. సో దాంట్లో కొంచెం గోంగూర అది పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం ఎక్కువ కూడా అవుతుంది అనేసి అలా అనమాట. మాది వీక్లీ వన్సే మటన్ తెచ్చుకుంటాము. ఆ వీక్లీ వన్స్ ఆ మటన్లే ఖచ్చితంగా కొద్దిగా గోంగూర అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మేము. సో ఇంకా మిగిలిన ఎక్కువ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. బాగా నేను కొత్తిమీర, మెంతికూర బాగా ఫ్రెష్గా ఉన్నందుకు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా టుమారో కానీ ఇంకొక రోజు కానీ వెజిటేబుల్
వెజిటేబుల్స్ చేసుకునేటప్పుడు అందులో కొత్తిమీర మెంతిం కూర వేసుకోవచ్చు అనేసి తెచ్చుకున్నాను అనమాట. అందుకే వాటిని ఏం చేశానంటే శుభ్రంగా కట్ చేసుకొని కొద్దిగా కావాల్సినంత ఒక్కటే తీసుకొని మటన్లోకి మిగిలినది నేను మంచిగా కవర్లోన కడగకుండానే ఫ్రెండ్స్ అలాగే దాంట్లో ఏమైనా చెత్త పుల్లలు ఉంటే తీసేసి శుభ్రంగా కవర్లోనైతే కట్టి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం వల్ల ఇంకొక రోజు ఒక 2-3 డేస్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్, ఏం పాడవు. మళ్ళీ మనం వాటిని మంచిగా వాష్ చేసేసి కట్టుకున్నాం అనుకోండి, వాటిల్లో నీళ్ళ చెమ్మ అలాగే ఉండేసి పాడైపోతాయి అన్నమాట. కాబట్టి అలా కాకుండా మంచిగా ఇలా కడగకుండానే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెష్గా. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా మటన్ ప్రిపరేషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందరి ఇంట్లో సండే అంటేనే నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. సో మా ఇంట్లో కూడా మటన్ చేస్తున్నాను. ఇంకా గోంగూర మటన్ చేసుకుందాం అనేసి ఇంకా అందులోకి గోంగూర కూడా శుభ్రంగా ఒలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా దాన్ని కడిగేసుకొని కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ గోంగూరను కడుక్కున్నాం అనుకో బాగా అందులో ఉండే మట్టి అంతా శుభ్రంగా వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఇంత కష్టపడి చేసి పెడితే ప్లేట్లలోకి ఎంత చక్కగా వస్తుంది కదా ఫ్రెండ్స్. కానీ ఈ గోంగూర, మెంతి కూర, కొత్తిమీర ఇవన్నీ ఒలుచుకోవడానికి ఎంత టైం పట్టింది ఫ్రెండ్స్. నాకైతే నీట్గా శుభ్రంగా మీకు కడిగిన తర్వాత అట్లా ప్లేట్లో అట్లా చూపిస్తాం, కానీ అందరికి ఎంత టైం పడుతుంది కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చేసుకోవాలంటే. చూడండి, ఇక్కడైతే ఇంకా గోంగూర శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అందులోకి కావాల్సిన కొత్తిమీర అయితేనేమి, మెంతిం కూర అయితేనేమి, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్ ఇచ్చుకున్నానంటే అది గోంగూర అయితే మెత్తబడుతుంది ఫ్రెండ్స్. తర్వాత రాముకొని ఇంకా అక్కడ మంచిగా మటన్లో పెట్టుకున్నామంటే గోంగూర అయితే తయారవుతుంది. మా ఇంట్లో ఇంకా ఎవ్రీ సండే ఇంక ఇదే ఉంటుంది ఫ్రెండ్స్, ఎప్పుడు మటన్ ఖచ్చితంగా ఉంటుంది. వీక్లీ వన్సే ఫ్రెండ్స్ మేము తినేదైతే. ఇంకా ప్రతిరోజు డైలీ వచ్చేసి ఖచ్చితంగా ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ, పప్పు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సండే అయితే కంపల్సరీ అయితే నాన్ వెజ్ ఉంటుంది. మీ ఇంట్లో కూడా సండే అయితే ఖచ్చితంగా నాన్ వెజ్జే ఉంటుందా ఫ్రెండ్స్? ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను నా డైలీ రొటీన్స్ ఫ్రెండ్స్ మీకు పెడుతూనే ఉంటాను. మీరు మంచిగా నా వీడియోస్ని అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే శుభ్రంగా వాష్ చేసేసి పెట్టేసి మంచిగా స్టవ్ వెలిగించి ఇంకా అక్కడ పెట్టేస్తాను. అది 3 విజిల్ అవుతుంది ఫ్రెండ్స్. అంతలోపల ఇంకా మటన్లకు కావాల్సిన మనకి మసాలా కావాలి కదా ఫ్రెండ్స్. ఇంకేం లేదు ఫ్రెండ్స్, నేనైతే ఇంకా తెలుసు కదా, నేనైతే ఏం పెద్దగా వేయను. కొత్తిమీర, అందులోకి కొబ్బరి పొడి, ధనియాలు, ధనియా పౌడరు, తర్వాత వచ్చేసి కొన్ని గసగసాలు వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసి ఒక 2-3 లవంగాలు కూడా వేసాను ఫ్రెండ్స్, మంచి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది అనేసి. అవన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా అదే ఫ్రెండ్స్ వాడేది, ఇంకేమీ లేదు. అక్కడ కొబ్బరి కూడా అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్, 2 స్పూన్లే వచ్చింది. అందుకే ఇంకా చూపించలేవు, కొద్దిగా వేసుకున్నాను. అట్లా సడన్గా అయిపోతే ఇంకెంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు బాగా చేద్దాం అనుకుంటే దబ్బా కొబ్బరి తక్కువ ఉంది అనిపించింది. కానీ ఇంక ఉండలే, ఏం కాదనేసి ఒక 2 స్పూన్లే ఉన్నింది కొబ్బరి. ఇంకా మాది మటన్ కూడా కొద్దిగా కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ అది ఇంత. కాబట్టి మెత్తగా పేస్ట్ అయితే చేసుకుంటున్నాను నేను అక్కడ. ఇంకా మటన్ చేయాలి. ఇంకా అన్నం అయితే ఆల్రెడీ పొద్దున్నే చేసేసాను కాబట్టి అన్నం అయితే ఉంది ఫ్రెండ్స్, రెడీగా ఉంది. ఇంక ఇప్పుడు ఈ మటన్ ఒకటే చేసేస్తే ఇంకా తర్వాత మధ్యాహ్నానికి తినొచ్చు ఫ్రెండ్స్ ఇంకా మంచిగా మటన్. ఇది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పేస్ట్ కూడా పట్టేసుకున్నాను. ఇక్కడైతే మటన్ అయితే బాగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, నీట్గా శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కున్నాను, మంచిగా తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అందులోకి మెంతిం కూర చిన్నది ఫ్రెండ్స్, చిన్నది చూపాను కదా ఇందాక, అదైతే వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ పైన పెట్టేసామనుకోండి, నీళ్ళు ఇమిరిపోయేంత వరకు పెట్టామనుకోండి, ఒక్క చుక్క డ్రాప్ లేకుండా. ఇంకా తర్వాత ఇంకా మటన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ప్రిపరేషన్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి మటన్, గోంగూర మటన్, రైస్. నైట్వి 2 రొట్టెలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా జొన్న రొట్టెలు. సో ఇంకా అవి కూడా తినొచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, సరిపోతుంది. అందుకే ఇప్పుడు ఏం రొట్టె చేయట్లేదు ఫ్రెండ్స్, ఇంకా అవే ఉన్నాయి నైట్ రొట్టెలు. ఇక్కడ ఇంకైతే బాగా 3 విజిల్స్ పెట్టేశాను ఫ్రెండ్స్. బాగా మెత్తపడింది గోంగూర అయితే. ఇంకా దాన్ని బాగా పప్పు గుత్తితో రాముకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా దాంట్లోకి వేసుకోవచ్చు. అదంతా ఉడికిన తర్వాత మటన్ నీళ్ళన్నీ పోయిన తర్వాత మంచిగా కారం, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత గోంగూర కూడా వేసేసి మంచిగా కలుపుకున్నాం అనుకోండి, గోంగూర మటన్ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో సండే అయితే ఈ డిష్ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏది ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఆడవాళ్ళకి తప్పని పనులు కదండి. చూడండి, సండే అంటే ప్రతి ఒక్కరికి సెలవు ఉంటుంది, కానీ మనకి మాత్రానికి అస్సలు సెలవు అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, అది సాటర్డే, సండే ఇట్లా హాలిడేస్, సెకండ్ సాటర్డే, సండే ఏమైనా హాలిడేస్ ఉన్నాయంటే ఇంకా పని అనేది ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్, తక్కువైతే ఉండదు. హాలిడే అంటే అందరికి హాలిడే ఉంటుంది, కానీ ఇంట్లో మనకి మాత్రానికి ఇంకా పని, ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడంలో ఇంకా బిజీ అయిపోతాం. సో ఇంకా ఎక్కువ ఉంటాం ఫ్రెండ్స్ మనమైతే. ఇలా మెత్తగా రామేసుకొని మటన్ లెక్క కలుపుకుంటే గోంగూర మటన్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి,
అక్కడ ఆ పని చేస్తూనే ఇక్కడ అంట్లన్నీ పడినాయి ఫ్రెండ్స్. మళ్ళీ సామాన్లు అన్నీ తోముకున్నాను. మటన్ కడిగినవి శుభ్రంగా వాటిలో అంత మరక మటన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కడిగేసుకొని అంతా బోర్లిచ్చుకున్నాను. అస్సలు నడం పట్టేస్తుంది ఫ్రెండ్స్ అస్సలు. ఇక్కడ ఈ పని చేస్తూనే అక్కడ పడిన అంట్లన్నీ కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి అక్కడ శుభ్రంగా కడిగి బోర్లించేసుకున్నాను. ఇక్కడైతే నీళ్లు బాగా ఇమిరిపోయినాయి ఫ్రెండ్స్. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్. అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటే మనకి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదనుకో కొంచెం పచ్చి వాసనగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా ఒక 2-3 సార్లు బాగా తిప్పాలి ఫ్రెండ్స్. అలా తిప్పడం వల్ల అది బాగా ముక్కకు పట్టుకొని మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం అందులో కావాల్సినవన్నీ వేసుకోవాలి. అంతవరకు కలపాలి ఫ్రెండ్స్. లేదనుకో మనకు పచ్చి వాసనే వస్తుంది. ఇంకా తర్వాత నేను అందులో వేసేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ పసుపు వేసేసాను, ఇప్పుడు కారం వేసేసాను. ఇంకా అక్కడ నేను ఇందాక తయారు చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ పేస్టు, ఏది కొత్తిమీర, కొబ్బరి, ధనియా పౌడరు మరియు గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. లవంగాలు కూడా వేసేసి అదైతే అందులో కలిపాను ఫ్రెండ్స్. కలిపి ఇంకా ఆ కుక్కర్లోనే మనం ఆడవాళ్ళు అంతే కదా ఫ్రెండ్స్, కొంచెం ఏదున్నా కూడా దాన్ని శుభ్రంగా కడిగి వేస్తామన్నమాట. సో అక్కడ కుక్కర్లో కూడా అంతా అంటుకుని మసాలా ఉంటే అందులో నీళ్ళు వేసేసి దాన్ని బాగా తిప్పేసి ఇక్కడ ఈ మటన్లోకి అయితే వేసి బాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్. మొత్తం మసాలా బాగా కలిసేంత వరకు బాగా తిప్పుకొని కొన్ని నీళ్ళకి సరిపడా నీళ్ళు వేసుకొని ఇంకా ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా చూసుకొని అలాగే టమాటాలు కూడా వేస్తున్నాను. అంతా వేసేసుకొని మంచిగా టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని ఇంకా బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సగం వరకు ఉడికిన తర్వాత అప్పుడు అది గోంగూర పేస్ట్ వేయాలి. నేను వేసాను, అది అక్కడ షూట్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, స్కిప్ అయిపోయింది. గోంగూర కూడా వేసాను ఫ్రెండ్స్. నేనైతే గోంగూర వేసి కలిపాను బాగా. ఇలా కలిపి ఇంకా మనం బాగా ఉడికించుకున్నాం అనుకోండి గోంగూర మటన్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ బాగా దగ్గర పడుతుంది. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అప్పుడే ఆ టైంకి అంతా ఇంకా 12 ఏమో అవుతుంది ఫ్రెండ్స్. అసలు 9:40 10 మటన్ తెచ్చుకున్నామా ఇంటికి. అప్పటి నుంచి కూర్చొని మొదలు పెడితే 12 అయినా ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్ మటన్ చేసేది. సో మన ఆడవాళ్ళకైతే తరగని పనులు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఖచ్చితంగా మనం చాలా ఓపికగా చేయాలి ఫ్రెండ్స్. మనం ఓపికగా మంచిగా చేస్తే టేస్టీగా ఉంటుంది మటన్. చూడండి ఇక్కడ కూడా ఇంకా మధ్యాహ్నం ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, ఇంకెప్పుడెప్పుడు తింటామా అన్నట్టుంది. ఇక్కడ చూడండి ఇంకా రైస్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, రైస్ అయితే రెడీగా ఉంది. ఇంకా అక్కడ ఇంకా మటన్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.